నిలదీయడానికి వచ్చాను. 25 ఏళ్ల ముందు జరిగిపోయిన దానికి ఇప్పుడేం నేను పంచాయతీ పెట్టేది? అయినా కేదార్కి మావయ్య గారికి సంబంధం లేదని ఆయన చెప్పారు కదా, మళ్ళీ ఎందుకిలా ఒకరి తర్వాత వచ్చి ఆయన ఇబ్బంది పెడుతున్నారు? నా మనవడి బాధ మీకు ఇబ్బందిగా ఉందమ్మా? అవును, ఈ ఇంటికి ఆ అబ్బికి ఏం సంబంధం లేదని ఆ అబ్బి కూడా చాలా తూర్లు చెప్పుండాము. అయినా కూడా వినకుండా మళ్ళా ఎందుకిట్ట వస్తా ఉండారు? ముందు బయటికి వెళ్ళండి. మా మావయ్య మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అవునా సుధాకర్, నువ్వు నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? నీకు 24 గంటల టైం ఇస్తున్నాను సుధాకర్. నా మనవణ్ణి నీ కొడుగ్గా ఒప్పుకో, లేదంటే కేదార్ కూడా నీ కొడుకే అని, ఈ వజ్రపాటి ఇంటి వారసుడే అని నా దగ్గరున్న సాక్ష్యాల్ని బయట పెడతా. పెద్దరికంతో ఒప్పుకుంటావో, పరువు పోగొట్టుకుని ఒప్పుకుంటావో నీ ఇష్టం. నీకున్నది మాత్రం 24 గంటలే. తాతయ్య, రేయ్, ఇంకొక్కసారి నా మనవడి మీద చేయి చేసుకున్నా, వాడి జోలికి రావాలని చూసినా నిన్ను వదిలిపెట్టను. తాతయ్య, సాక్ష్యాలంటా ఉండాడేంది? తాతయ్య, నాన్నేమన్నారు తాతయ్య? నన్ను కొడుగ్గా ఒప్పుకుంటానన్నారా? అంత మనస్సాక్షి ఉన్నవాడే అయితే ఎప్పుడూ నిన్ను కొడుగ్గా ఒప్పుకునేవాడు కేదార్. 24 గంటలు గడువిచ్చొచ్చాను. ఒప్పుకున్నాడా సరే, లేదంటే నేనే నిజాన్ని అందరి ముందు బయట పెడతాను. అది నేనుండగా ఎలా జరగనిస్తాను ముసలోడా? ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది కేదార్. మనవడని తాతగారు కలిసిందెవరినో చూద్దాం పద. అడుగుతుంది నిన్నే, ఎవరు నువ్వు? నువ్వా? తాతయ్య, అతను యువరాజ్, తిను కేదార్. ఇదంతా యువరాజ్ సాక్ష్యాల కోసం మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నాడు. చెప్పానా తాతయ్య? నా నుంచి అన్ని దూరం చేశారు. ఇప్పుడు నా నుంచి మిమ్మల్ని కూడా దూరం చేయాలని చూస్తున్నారు. ఎందుకురా? ఎందుకు నేనంటే మీకు అంత కోపం? నన్ను మీలో ఒకటి చేసుకోమని అడిగాను, అంతే కదా? అయినా ఎందుకురా నా మీద ఇంత పగపట్టారు? నాటకాలాడుతుంది ఎవరో నాకు బాగా తెలుసు. ఇంకొక్కసారి నా మనవడితో మాట్లాడాలని ప్రయత్నిస్తే మాటలతో సమాధానం చెప్పను. ముక్కలు ముక్కలుగా నరికి నా రాజ సంస్థానంలో మొక్కలికి ఎరువుగా వేస్తాను. పదరా నాన్న. పదండి తాతయ్య. ఏం జరుగుతుందా త్రే? తాతయ్య యువరాజ్ని కేదార్ అనుకోవడం ఏంటి? నన్ను యువరాజ్ అనుకోవడం ఏంటి? ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. కానీ ఇదంతా చేసింది, ప్లాన్ చేస్తుంది యువరాజ్ వాళ్ళని అర్థమైంది. తాతగారి ఇంటికి వస్తున్నారని తెలుసుకుని నీకంటే ముందు కేదార్లా తాతగారిని కలిశాడు. బాబు కేదార్, ఇంటికి రాకుండా ఆపాలని ప్రయత్నించి మహల్కి తీసుకెళ్లకుండా ఆయన దగ్గరున్న సాక్ష్యాలు తీసుకుందామనుకున్నాడు. కానీ తాతయ్య ఇంటికొస్తానని పట్టుబడినట్టున్నారు. అందుకే అత్తయ్య వాళ్ళు మనల్ని ఇంట్లో నుంచి పంపించేద్దాం అనుకున్నారు. ఇదిగోండి, నా కార్డు తీసుకుని వెళ్ళండి. మీకేం కావాలంటే అది తీసుకోండి. ఎంజాయ్ చేసి సాయంత్రానికి రండి. అది కుదరలేదు కాబట్టి నిన్ను యువరాజ్ని చేశారు. నువ్వు సుధాకర్ కొడుకువా?
అవును, సుధాకర్ గారి కన్న కొడుకే. తాతగారి దృష్టిలో చెడ్డవాణ్ణి చేశారు. యువరాజ్ సాక్ష్యాల కోసం తాతయ్యని ఏం చేస్తాడో అని భయంగా ఉంది దాత్రి. ఇప్పుడు ఏం చేద్దాం? మనం వెంటనే ఆదిత్యపురం వెళ్దాం. పద. ఎవరెవరో వస్తున్నారు, ఎవరెవరో బయటకు పోతున్నారు, కానీ మెయిన్ మనుషులు కనిపించట్లేదు. బావా వెళ్ళిపోదామా? మనం ఇక్కడ రౌడీలతో ఉండడం ఆ జేడీ చూస్తే చంపుతుందని భయపడుతున్నావారా? లేదు బావా, చంపితే ఆ జేడీ ఫ్యామిలీని నాశనం చేయకుండా చావాల్సి వస్తుందేమోనని భయపడుతున్నా. ఆ రాహుల్ గాని చంపి మనల్ని భయపెట్టి లొంగిపోయేలా చేద్దాం అనుకుంది కదా. భయం అంటే ఏంటో దానికి చూపిద్దాం. బావా పోలీసులు బయటకు వెళ్తున్నారు. రేయ్, ఇవాళ ఈ ఇంట్లో మనం చెయ్యబోయే విధ్వంసం జేడీని వచ్చే జన్మలో కూడా భయపెట్టాలి. లోపలికి వెళ్ళగానే అందరి ఫోన్స్ లాగేసుకోండి. సరే అన్నా. సరే అన్నా. జేడీ, నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. అన్యాయం నీ కళ్ళ ముందు జరిగితే ఆగలేనన్నావు కదా, ఇప్పుడు నీ ఇంట్లోనే జరుగుతుంది. ఈ అవినాష్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు చూపిస్తా. మమ్మల్ని పరిగెత్తించి చంపుదామని ప్లాన్ చేసావు కదా, పరిగెత్తడం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా.